ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన, పునరుద్ధరించగలిగిన, పునరాలోచనలోనికి నడిపించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య దానములు మీతో అనుదినము పంచుకొనుటలో సంతోషిస్తూ ఉంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఇంకను ఈ వాక్య భాగములు అనేకులకు అందించబడాలి అనే ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పరిచర్య కొరకు అనుదినము ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనేకులకు అందించబడుటకు తోడ్పడవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. దేవుడు ఈ మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల తాను కలిగి ఉన్నటువంటి తన ఉద్దేశము, తన సంకల్పమును బయలుపరుచున్న సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. స్నేహితులారా, సాధారణంగా ప్రతి మానవుడు లేదా ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు ఎవరికి వారుగా తన బలహీనతలను బట్టి, తన స్థితిని బట్టి, తన పరిస్థితిని బట్టి నేను ఇదిగో దీనికి యోగ్యుడను కాను, ఈ అర్హత లేని వారిని ఇంత గొప్ప సమూహంలో నేను నిలబడడానికి అర్హత లేనివాడిని అని చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో మనిషి జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు పేదరికము బట్టో, బానిసత్వమును బట్టో, వెలివేయబడినటువంటి, తృణీకరించబడుచున్నటువంటి, చిన్న చూపుకు గురి చేయబడుచున్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో తృణీకారానికి, నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నన్ను చూసేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నా దిక్కెవరు అని అనుదినము మన వ్యక్తిగత జీవితాల్లో మన స్థితిగతులను, మన పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో నేను ఎంతటి వాడను, నేనెంతటి దానను అనేటటువంటి స్థాయికి మనము లోనవుతున్న సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు ప్రియమైన స్నేహితులారా. కానీ ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఈ సందర్భంలో ఉత్సాహకరమైన, ఆనందకరమైనటువంటి ఈ మహా శుభదినములలో అడిగిడినటువంటి మన జీవితాలలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు మీకా గ్రంథకర్త ఈ విధముగా దేవుడు ఆయనకు బయలుపరుచున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. నిజమే, నువ్వు తృణీకరించబడుతూ ఉండవచ్చు, నువ్వు వెలివేయబడుచు ఉండవచ్చు, నువ్వు అల్పమైన దానవు కావచ్చు, అల్పమైన వాడవు కావచ్చు, నువ్వు పేదరికంలో ఉన్నావా, కన్నీళ్లకు గురి చేయబడినావా, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా తృణీకరించబడుతున్నావా, ఇదిగో మన జీవితాలను బట్టి ఆయన ఇక్కడ మాట్లాడుచూ ఉంటున్నాడు. ఏమని? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమై ఉండవచ్చు, నువ్వు ఎందుకో పనికిరాని, నీ పేరు అంటే తెలియలేని క్రింది స్థాయికి చెందినటువంటి దానిగా ఉండి ఉండవచ్చు. నీవు అధైర్యపడకు. ప్రజలు తన జీవితాలను ఈ విధముగా మలుచుకుంటున్నప్పుడు, బలహీనతలకు గురి చేయబడుతూ ఉంటున్నప్పుడు
ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, నా కొరకు ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుండి వస్తాడు. నువ్వు స్వల్పమైనటువంటి వ్యక్తి కావచ్చు, నువ్వు ఎందుకో పనికిరానటువంటి వ్యక్తివి కావచ్చు, నువ్వు చిన్న చూపుకు చూడడానికి తృణీకరించబడుతున్నటువంటి వ్యక్తి కావచ్చు. నీలో ఉన్నటువంటి ఆ యథార్థ జీవితము, నీలో ఉన్నటువంటి మార్పు చెందినటువంటి జీవితము, నీలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపము కలిగినటువంటి జీవితము, అది ఎంతో గొప్పదిగా దేవుడు చూస్తున్నట్లుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు చెడుకు, బలహీనతకు, యలోక సంబంధమైనటువంటి ప్రవర్తనకు అలవాటు పడినప్పుడు, ఇదిగో చెరలోనికి కొనిపోబడినటువంటి సందర్భంలో మమ్మల్ని చూసేవారెవరు, మాకు దిక్కెవరు, మా జీవితాలకు జవాబు ఎవరు, మా బ్రతుకులను మార్చేవారెవరు, ఇంత చిన్న మా స్థితిగతులను ఇదిగో ఎవరు చూస్తారు అనేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వేళ ఈ వాగ్దానం మాట్లాడుతూ ఉంటున్నాడు. బెత్లెహేము ఎఫ్రాత, నీవు యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమై ఉండవచ్చు, కానీ స్వల్పమైన నీ జీవితంలో నుంచి, స్వల్పమైనటువంటి నీ గ్రామములో నుంచి, స్వల్పమైన నీకొక ప్రవర్తనలో నుంచి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరిపాలన జరిగించేటటువంటి ఒక నీతిమంతుడు నీలో నుంచి ఉద్భవించబోతున్నాడు అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఇది సుమారుగా యేసుక్రీస్తు జననానికి 700 సంవత్సరాల పూర్వము ప్రవచించబడినటువంటి ప్రవచనం అండి. యేసుక్రీస్తు జననము అనేది కూడా అకస్మాత్తుగా చరిత్రలో జరిగినది కాదు. అది ఎందరో ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినటువంటిదే అనేది జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఈ క్రిస్మస్ దినాలలో మన జీవితాలను, కుటుంబాలను, వ్యక్తిగత ఉద్యోగ స్థలాలలో మన పరిస్థితులను మనము పరిశీలించుకున్నప్పుడు, నేను ఎందుకు పనికిరాని దానను, నన్ను అందరూ తృణీకరిస్తూ ఉంటున్నారు, నా జీవితాన్ని ఈ విధంగా బలహీనపరుస్తూ ఉంటున్నారు, నన్ను ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా గుర్తింపునిస్తూ ఉంటున్నారు అని తృణీకరించబడుతూ ఉండవచ్చు. మన జీవితాల్లో కూడా విశ్వాసములో సన్నగిల్లిపోవచ్చు, ఎదుగుదలలో సన్నగిల్లిపోవచ్చు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి నాకెవరు దిక్కు అనేటటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉండవచ్చు. కానీ దేవుడు స్వరాన్ని ఇచ్చి బయలుపరుస్తున్నటువంటి మాట ఏంది తెలుసా? నీలో నుంచి ఒక గొప్ప మార్పు అనేది, నీలో నుంచి ఒక గొప్ప నూతనత్వము అనేది బయటికి రాబోతూ ఉంటుంది. అది నీ జీవితాన్ని కాదు, నీ చుట్టూన్నటువంటి జీవితాలను మేల్కొల్పగలుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే స్నేహితులారా, పేదరికమును బట్టి బలహీనపడుతూ ఉన్నావేమో, అనారోగ్యములను బట్టి కృంగిపోతూ ఉంటున్నావేమో, నా జీవితం ఇంతే అని, నన్ను పనికిరాని వారిగా గుర్తిస్తున్నారు అని, నన్ను ఒక యలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా నన్ను గుర్తింపునిస్తూ నన్ను బాధిస్తున్నారు అని అనుకుంటున్నావేమో. దేవుడు మన జీవితాలలో ఒక నూతన కార్యమును చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, అల్పమైన దానవై ఉండవచ్చు, కానీ నిన్ను అల్పముగా బ్రతకడానికి నేను ఇష్టపడను. నువ్వు పేదరికము అనుభవిస్తుండొచ్చు, కానీ యలోకపరంగా నువ్వు పేదవారము కావచ్చు, కానీ పరలోకపరంగా నీవు గొప్ప ధనవంతుడవు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మనం స్వల్పమైన వారమని తృణీకరానికి లేక బలహీనత గురి చేయబడుతున్నామా? అలాంటి జీవితంలో దేవుడిస్తున్నటువంటి జవాబు ఏంది తెలుసా? నీ అల్పమైన జీవితంలో నుంచే ఆదర్శవంతమైన, మాదిరికరమైన, అనేకులను మార్చగలిగిన, మార్పులోనికి నడిపించగలిగిన యేసు ఏ విధంగా ఉద్భవించినాడో, ఆయన వాక్యము మన జీవితాలలో ఉద్భవించినప్పుడు అలాంటి స్థితిలోనికి మనం ఎదగగలుగుతాము అని ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా అందరి జీవితాలలో మా స్థితిగతులను చూసినప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడనే, నేను ఈ స్థితికి వచ్చిన వాడనే, నన్ను ఎవరు చూసేవారు లేరే, నా గురించి ఎవరు ఆలోచించిన వారు లేరే
అని తృణీకరించబడుతూ కృంగిపోతూ బలహీనతలు అనుభవిస్తున్నటువంటి వారు ఎందరో ఉండి ఉండవచ్చయ్యా. వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు సెలవిచ్చినారు కదా, నీవు స్వల్పమైనటువంటి వ్యక్తివై ఉండవచ్చు, కానీ నీలో నుంచి ఒక గొప్ప పరిపాలించగలిగిన, జ్ఞానమును అందించగలిగిన, నీతిని చేరవేయగలిగిన, యథార్థత సత్యమును అందించగలిగిన ఒక మార్పును నీలో నుంచి లోకానికి పరిచయం చేస్తానని వాగ్దానము చేస్తున్నటువంటి దేవ, ఈ ఉదయకాల సమయమున ఈ వాక్య దానంలో పాలు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డ ఈ విధముగా నూతన ఆలోచనల ద్వారా, నూతనమైనటువంటి విధానం ద్వారా దినదినము అభివృద్ధి చెందుతూ నీకు మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా ఎదుగుటకు, ఫలించుటకు, దీవించబడుటకు నీ నడిపింపును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.